హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఇండియన్ బ్యాంక్ అనమాట. ఒక 1500 అప్రెంటిస్ కోసం అయితే అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ వాళ్ళు స్టార్ట్ చేశారు. 18 జూలై 2025, ఇంకా 7th ఆగస్ట్ 2025 ఇస్ ద లాస్ట్ డేట్. ప్లస్ దీనికి సంబంధించి మనకి ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో కూడా కొన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే 82 దాకా ఉన్నాయి అనమాట. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, యూఆర్ అన్ని కేటగిరీస్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ప్లస్ అలాగే మనం తెలంగాణ స్టేట్లో కూడాను ఒక 42 ఉన్నాయి. అన్ని కేటగిరీస్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, ఈ వేకెన్సీస్కి సంబంధించి మనకి మెట్రో అండ్ అర్బన్ బ్రాంచెస్లో కనుక మీకు ట్రైనింగ్ ఇస్తే కనుక 1 సంవత్సరం పాటు నెలకి 15,000 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే కనుక రూరల్లో కానీ ఇంకా సెమీ అర్బన్ బ్రాంచెస్లో కానీ మీకు ట్రైనింగ్ ఇవ్వగలిగితే ఇక్కడ మనకి 12,000 రూపీస్ పర్ మంత్ అనమాట. 1 సంవత్సరం పాటు అయితే ట్రైనింగ్ ఇస్తారు. ఫ్రెండ్స్, ఇదైతే జాబ్స్ కదనమాట. ఓన్లీ మనకి 1 year అప్రెంటిస్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, దీనికి అప్లై చేసుకునే దానికి మొదట NATS 2.0లో అయితే తప్పనిసరిగా మీరు ఇది రిజిస్టర్ అయితే అయ్యి ఉండాలన్నమాట. ఇక్కడ మనం ఒక వీడియో అయితే చేయడం జరిగింది గతంలో. NATS 2.0లో ఏ విధంగా ఎన్రోల్ అవ్వాలనే దానికి మన 100% ప్రొఫైల్ అయితే ఇక్కడ కంప్లీట్ అయితే చేసుకోవాలి. లాస్ట్లో మీకు ఒక నెంబర్ అయితే వస్తుంది అనమాట, ఎన్రోల్మెంట్ నెంబర్. దాంతో ఇక్కడ మనం అప్లై అయితే చేసుకోవచ్చు. మొదట ఇక్కడ కీపర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది, మొదట రిజిస్టర్ అయితే అవ్వాలి. ప్లస్ మనకి ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్ అవుట్ చేసిన తర్వాత ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి. డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అవి ఎంటర్ చేసుకోవాలి. ప్రివ్యూ చెక్ చేసుకోవాలి. అప్లోడ్స్ అనమాట, ఫీజు అయితే పే చేసుకోవాలి. ఇక్కడైతే మనకి మొదట ఫోటో ఐడి ఏదైతే ఉందో మీరు ఎగ్జామినేషన్కి వాటికి మీరు క్యారీ చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి నేమ్ ఏదైతే ఉందో ఆ ఫోటో ఐడిలో ఎగ్జాక్ట్గా ఇక్కడ ఫస్ట్ నేమ్ కన్ఫర్మేషన్, మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్, లాస్ట్ నేమ్ ఈ విధంగా ఎంటర్ చేయొచ్చు. లేదు మీ నేమ్ కనుక 35 characters లోపు ఉంటే ఫోటో ఐడి ప్రకారం ఎగ్జాక్ట్గా యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. లేదంటే ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ కనుక మీకు కనుక మిడిల్ నేమ్ లేకపోతే దీనిని స్కిప్ చేసుకొని లాస్ట్ నేమ్ సర్ నేమ్గా కానీ లేదంటే యాజ్ పర్ ఫోటో ఐడి ప్రకారం మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. మొబైల్ నెంబర్ మీకు 10-digit మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. అలాగే దాని సెకండ్ నేమ్ కన్ఫర్మ్ చేయాలి. ఇంకా సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అని ఇక్కడ ఎంటర్ చేయొచ్చు, లేకపోతే ఆప్షన్లు అనమాట. అలాగే ఈమెయిల్ ఐడి అనమాట ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే డొమైన్ సెలెక్ట్ చేసుకోవాలి, జీమెయిల్, హాట్మెయిల్ ఏంటి అనేది. దీంట్లో లేనిది ఏదైనా ఉంటే అదర్స్ ఉంది, అది తీసుకోవచ్చు అనమాట. పైన ఇచ్చిన ఈమెయిల్ విత్ డొమైన్ కంప్లీట్ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. సెక్యూరిటీ కూడా ఎంటర్ చేయాలి ఈ బాక్స్లో. ఇక్కడ ఉన్నది ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ప్లస్ ఇక్కడ మనకి ప్రొవిజన్ రిజిస్ట్రేషన్ నెంబర్ అలర్ట్ అయింది అనమాట, డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనం ఒక చోట నోట్ చేసుకొని పెట్టుకోవచ్చు. మనకి మెసేజ్ కూడా వస్తుంది అనమాట. కిందకి రావాలి, ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి, బ్రౌజ్ అనాలి, ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి. ప్లస్ అలాగే టిక్ ఆన్ చేయాలన్నమాట. సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, టిక్ ఆన్ చేయాలి. అలాగే ఇక్కడ మనం లైవ్ ఫోటో కూడా క్యాప్చర్ అయితే చేసుకోవాలన్నమాట. క్యాప్చర్ ఫోటో అంటే మీకు కనుక వెబ్ క్యామ్ ఉంటే ఇక్కడ ఎలా అంటే డైరెక్ట్గా ఫోటోగ్రాఫ్ అయితే తీసుకుంటుంది. సేవ్ చేసుకొని మీరు నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. ప్లస్ ఇక్కడ మన స్టేట్ అండ్ యూటీ అంటే మీరు ఏ స్టేట్కి అప్లై చేయాలనుకుంటున్నారు అదైతే ఇందాక మనం చెప్పినట్టుగా ఆంధ్ర, తెలంగాణలో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మీరు ఎక్కడైనా అప్లై చేయొచ్చు, లేకపోతే లోకల్ లాంగ్వేజ్ అనేది మనకి అవసరమైతే అవుతుంది అనమాట. మన ఆంధ్ర, తెలంగాణకి సంబంధించి తెలుగు లేదా ఉర్దూ అయితే ఇచ్చారనమాట. సో మీకు ఈ రెండింటిలో ఏదో ఒక లాంగ్వేజ్ వస్తే మీకు ఆంధ్ర, తెలంగాణ ఎక్కడైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా అదర్ స్టేట్స్కి సంబంధించి కూడా మనకి నోటిఫికేషన్లో ఆ యొక్క ఇదైతే ఉందన్నమాట, చూసుకోవచ్చు. మీరు ఆ లాంగ్వేజ్ ప్రకారం మీకు కనుక ఉంటే ఎక్కడైనా అప్లై అయితే చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. సో ఇక సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీరు ఏ స్టేట్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ స్టేట్ సెలెక్ట్ అయితే చేయాలి. అఫీషియల్ లాంగ్వేజ్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది అనమాట. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి తెలుగు వస్తుంది, వస్తే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా కూడాను మీడియం ఆఫ్ పేపర్ అనమాట. మీకు ఎగ్జామినేషన్ పేపర్ అనేది ఇంగ్లీష్ అండ్ హిందీ ఒక ఆప్షన్ ఉంది, ఇంగ్లీష్ అండ్ తెలుగు ఒక ఆప్షన్ ఉంది, ఇంగ్లీష్ అండ్ ఉర్దూ కూడా ఒక ఆప్షన్ ఉంది అనమాట. సో మనం ఇంగ్లీష్ అండ్ తెలుగు సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే ఇక్కడ మీకు కావాల్సి ఏదైనా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. ఆర్ యూ ప్రొఫిషియంట్ ఇన్ రీడింగ్, రైటింగ్ అండ్ స్పీకింగ్, అండర్స్టాండింగ్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్. పైన మనం ఏదైతే ఇక్కడ లాంగ్వేజ్ ఇచ్చామో అది మీకు రీడింగ్, రైటింగ్, అండర్స్టాండింగ్ మీరు చేసుకోగలరు అని చెప్పేసి ఇక్కడ ఎస్ అయితే పెట్టాలన్నమాట కంపల్సరీగా. మీరు 10th లేదంటే ఇంటర్మీడియట్లో కనుక ఆ తెలుగు అనేది ఒక సబ్జెక్ట్గా కనుక చదువుకొని ఉంటే ఇక్కడ ఎస్ అయితే పెట్టాలి. లేకపోతే లాంగ్వేజ్ టెస్ట్ అనేది మీరు తర్వాత వెళ్ళాల్సి అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ ఎస్ పెట్టాం. తర్వాత డిస్ట్రిక్ట్. ప్లస్ ఇక్కడ మనకి ట్రైనింగ్ ఎక్కడ కావాలి అనేది కూడా మనకి ఇక్కడ అన్ని డిస్ట్రిక్ట్స్ అయితే వచ్చాయి. మీరు ఏ స్టేట్ సెలెక్ట్ చేసుకున్నా ఆ స్టేట్లో ఉన్నటువంటి అన్ని ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. ఏ డిస్ట్రిక్ట్లో మీకు మొదటి ప్రిఫరెన్స్ కావాలి ట్రైనింగ్ అనేది ఇస్తే అక్కడ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట ట్రైనింగ్. సో మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు.
ఫ్రెండ్స్ అలాగా మీకు కావాల్సిన 3 ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు అనమాట. ఇంకా కూడా కేటగిరీ, మీ కేటగిరీ అంటే యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అండ్ ఎస్సీ ఎస్టీ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఓబీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి లేటెస్ట్ ఆ యొక్క సర్టిఫికేట్స్ అయితే కావాలన్నమాట. సెంట్రల్ ఫార్మేట్లో ఉన్నది. సపోజ్ మీరు ఓబీసీ కనుక లేదంటే ఈడబ్ల్యూఎస్ అయితే కనుక ఈ సంవత్సరం 1 ఏప్రిల్ 2025 తర్వాత తీసుకున్నటువంటి ఆ యొక్క తీసుకోవాలన్నమాట. అంటే ఎన్సీలు అయితే కావాలన్నమాట మీకు, నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్. అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కూడా 8 lakhs ఇన్కమ్ లోపు ఉన్న వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అయితే అవుతారు. కాబట్టి 2024-25కి సంబంధించి 25 ఏప్రిల్లో అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది సర్టిఫికేట్. అదైతే కావాలన్నమాట. ఇది ప్రతి సంవత్సరం మీరు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే మీకు ఇన్కమ్ అనేది ఇక్కడ క్రైటీరియా కాబట్టి. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇన్కమ్ లేదు కాబట్టి క్రైటీరియా, వాళ్ళకి క్రీమీ లేయర్ లేదు కాబట్టి పాతవైనా కూడా. ప్లస్ ఇక్కడ మీకు కేటగిరీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క సబ్ కేటగిరీ కూడా సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. మీ యొక్క ఓబీసీలో మీరు ఏంటనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. అలా ఎస్సీ ఎస్టీలో అయితే కనుక మీరు ఏంటనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. జనరల్ క్యాండిడేట్స్కి అయితే ఇవన్నీ అవసరం అయితే ఉండదు అనమాట. ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. మీన్స్ ఇంకా కిందకి వచ్చేసి ఇది కూడా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వాళ్ళు మనకి ఎస్ పెట్టుకోవాలి, మిగతా వాళ్ళందరూ నో పెట్టుకుంటే ఈ కాలమ్స్ అన్నీ మనకి అవసరమైతే లేదనమాట. ఇంకా కూడాను ఆర్ యూ ఏ ఫ్యామిలీ చైల్డ్ మెంబర్ ఆఫ్ దోస్ డైడ్ 1984 రైట్స్ 1984 రైట్స్ విక్టిమ్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా అయ్యి ఉంటే మీరు ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. రిలీజియన్, మీ యొక్క రిలీజియన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ హిందూ పెడితే కనుక ఇక్కడ నో పెట్టాలి. ఇంకా అదర్ దాన్ హిందూ పెడితే మాత్రం ఎస్ పెట్టుకోవచ్చు అనమాట. వాళ్ళకి రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీ స్టేటస్ అనేది ఉంటుంది అనమాట. ఇంకా కూడా మనకి స్పెషల్ ఏజ్ రిలాక్సేషన్ అనేది వీడోస్కి, అలాగే డైవర్స్డ్ ఉమెన్కి, అలాగే జ్యుడిషియల్ సెపరేటెడ్ ఉమెన్స్కి మాత్రం ఉంటుంది అనమాట. అక్కడ వాళ్ళు మాత్రం ఇక్కడ ఎస్ అయితే పెట్టుకోవచ్చు. నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. నాట్స్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. ఇందాక చెప్పినట్టుగా మీరు నాట్స్ 2.0లో ఈ అప్లై చేసే ముందు తప్పనిసరిగా 100% ప్రొఫైల్ కంప్లీట్ చేసుకుంటే మీకు లాస్ట్లో ఒక ఎన్రోల్మెంట్ నెంబర్ అయితే వస్తుంది అనమాట. మీరు లాగిన్ అయితే మీకు లెఫ్ట్ సైడ్ టాప్లో కనపడుతూ ఉంటుంది, అక్కడ అది ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా కూడాను దీనికి సంబంధించి ఒక చిన్న ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఒక ఎగ్జామ్ అనమాట, సింపుల్ ఎగ్జామ్. అది మీరు ఎక్కడ రాయాలనుకుంటే అది సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సపోజ్ మీరు ఆంధ్రప్రదేశ్ ఇస్తే విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, కర్నూలు, విజయనగరం అయితే వచ్చాయి అనమాట. అదే మీరు కనుక తెలంగాణ కనుక ఇస్తే, ప్లస్ ఇక్కడ మీరు కనుక తెలంగాణ ఇస్తే మనకి ఇక్కడ హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ వచ్చాయి అనమాట. సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఎక్కడైనా కూడా మీరు ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి డేట్ ఆఫ్ బర్త్ అనమాట, క్యాలెండర్ ఇచ్చారు. దీని నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఈ వేకెన్సీస్కి సంబంధించి మనకి ఏజ్ అనేది 20 to 28 ఇయర్స్ అనమాట. 1/7/2025కి మీరు చెక్ చేసుకోవాలన్నమాట. ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్స్ అప్లికబుల్ అయితే అవుతాయి. కింద ఇచ్చారనమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే కనుక 33 ఇయర్స్ వరకు, ఓబీసీ వాళ్ళకైతే కనుక 31 ఇయర్స్, ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే కనుక 38 ఇయర్స్ వరకు అవకాశం అయితే ఉంటుంది. సో దాని ప్రకారం మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే జెండర్, మీరు మేలా ఫీమేల్ బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట ఈ వేకెన్సీకి. అలాగే మీరు కనుక ట్విన్ బ్రదర్ కానీ సిస్టర్ కానీ అయ్యి ఉంటే, కవలలు అయ్యి ఉంటే వాళ్ళకి ఒకటి డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. వాళ్ళు మాత్రం ఎస్ పెట్టుకోవాలి, మిగతా వాళ్ళు నో పెట్టుకోవాలి. ఎస్ పెడితే కనుక వాళ్ళు మేలా ఫీమేలా సెలెక్ట్ అయితే చేయాలి. వాళ్ళ నేమ్స్ కూడా మనం మెన్షన్ అయితే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట. మ్యారిటల్ స్టేటస్, మీరు అన్మ్యారీడా, మ్యారీడా, విడోరా, డైవర్స్లా, ఇంకా జ్యుడిషియల్లీ సెపరేటెడా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్ అనమాట ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ కూడాను ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి పూర్తిగా అనమాట. ఇంకా అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ కోసం డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్, డిస్ట్రిక్ట్, స్టేట్ అనమాట. మీ అడ్రస్లో నుంచి స్టేట్, పిన్ కోడ్ కూడా మెన్షన్ అయితే చేసుకోవాలి. అట్లాగే పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే టిక్ ఆన్ చేసుకోవచ్చు, అది కూడా ఫిల్అప్ అయిపోతాయి అనమాట. ఇంకా జిఎస్టీ ఇన్వాయిస్ కోసం మీరు ఏ అడ్రస్ ఇస్తారని కరస్పాండెన్స్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ మీరు ఫీజు కనుక చూసినట్లయితే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఒక 800 రూపీస్ ప్లస్ జిఎస్టీతో నాకు 944 రూపీస్ అయితే వచ్చింది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 175 ప్లస్ 18% జిఎస్టీ అనేది అప్లికబుల్ అయితే అవుతుంది. ఇక్కడ మనం వ్యాలిడేట్ చేసుకోవాలి. ఏదైనా ఎర్రర్స్ ఉంటే రెడ్ మార్క్ చూపిస్తుంది, వాటిని రెక్టిఫై చేసుకుంటే మనం సేవ్ నెక్స్ట్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అంటే ఈక్యూ కాలమ్ అనమాట. 1/7/2025కి మీకు ఎనీ గ్రాడ్యుయేషన్ అయితే ఇచ్చారనమాట. అయితే ఇక్కడ మనకి 1/4/2021 ఆ తర్వాత పాస్ అవుట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. క్యాండిడేట్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ అండ్ హ్యావ్
పాసింగ్ సర్టిఫికేట్ ఫర్ దర్ గ్రాడ్యుయేషన్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1st April 2021 అనమాట. 1/4/2021. ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క వేకెన్సీస్ అనేది అవకాశం ఉంటుంది, మిగతా వాళ్ళకైతే లేదనమాట. సో 2021 ఏప్రిల్కి ముందు వాళ్ళకి అవకాశం లేదు, అదొకటి గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మీ యొక్క గ్రాడ్యుయేషన్ బీఏ అయితే ఫస్ట్ తీసుకోవాలి, బీకామ్ అయితే సెకండ్ ఆప్షన్, బీఎస్సీ అయితే థర్డ్ ఆప్షన్, మేనేజ్మెంట్ బీబీఎం కానీ ఇంకా అగ్రికల్చర్లో కానీ డిగ్రీ చేసి తీసుకో. అదర్స్ అయితే కనుక ఇక్కడ మీరు బీఈ బీటెక్ లాంటి చేసి అదర్స్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ మీరు బీటెక్ అలాగా మెన్షన్ అయితే చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా. అలాగే ఎప్పుడు పాస్ చేయాలనేది మెన్షన్ అయితే చేసుకోవచ్చు అనమాట, ఏ ఇయర్లో పాస్ చేయాలనేది ఈ విధంగా అనమాట. ఎంత పర్సెంటేజ్ వచ్చింది అనేది కూడా ఇక్కడ మీరు మెన్షన్ అయితే చేసుకోవచ్చు. ఇంకా సిజిపియూలో ఉంటే కనుక దానికి ఈక్వలెంట్ పర్సెంటేజ్లోకి మార్చుకోవాలి. ఫస్ట్ సెకండ్ క్లాస్ కూడా మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మీరు ఈ సంవత్సరం కనుక ఎగ్జామ్స్ రాసి ఆల్రెడీ పాస్ అయ్యి మీ దగ్గర ఎటువంటి ప్రూఫ్ లేకపోతే కానీ కాలేజీ నుంచి ఏదైనా తీసుకోవచ్చు అనమాట, అవకాశం అయితే ఉంటే వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ద డేట్ ఆఫ్ పాసింగ్ ఎలిజిబిలిటీ ఎగ్జామినేషన్ విల్ బి ద డేట్ అపియరింగ్ ఆన్ ద మార్క్ షీట్. మీ యొక్క మార్క్ షీట్ మీద అలాగే సర్టిఫికేట్ అదే ప్రొవిజనల్ సర్టిఫికేట్ మీద ఉన్నటువంటి ఆ యొక్క డేట్ అనేది 1/7/2025 అంతకన్నా ముందు ఉంటే కనుక సరిపోతుంది. ప్లస్ అలాగే మీకు కనుక పీజీ ఉంటే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. ఈ వేకెన్సీస్ అన్ని కూడా ఫ్రెషర్స్ కాబట్టి మనకి ఎక్స్పీరియన్స్ అవసరం అయితే లేదనమాట. ప్లస్ ఈ వేకెన్సీస్కి మీకు ఎలిజిబుల్ కావాలంటే మీరు గతంలో కూడా ఏ ఆర్గనైజేషన్లో కూడాను ఈ యొక్క అప్రెంటిస్ ట్రైనింగ్ తీసుకోకుండా ఫ్రెషర్ అయితే ఉండాలన్నమాట. సో హ్యావ్ యూ అండర్గోన్ అప్రెంటిస్ ట్రైనింగ్ ఆర్ హ్యావ్ జాబ్ ఎక్స్పీరియన్స్ అప్ టు 12 months ఆర్ మీకు కనుక గతంలో మీరు ఎక్స్పీరియన్స్ ఉన్న మీరు కనుక లేదంటే అప్రెంటిస్ ట్రైనింగ్ తీసుకున్నా కూడా పెట్టుకోవాలి, వాళ్ళకైతే ఇన్ఎలిజిబుల్ అనమాట. సో మనం తప్పనిసరిగా నో పెట్టుకోవాలి, గతంలో మీరు అప్రెంటిస్ ట్రైనింగ్ తీసుకొని ఉండకూడదు అనమాట. అలాగే ఎక్స్పీరియన్స్ కూడా ఉండకూడదు, ఫ్రెషర్ అయి ఉండాలన్నమాట. ఇక్కడ ఒక లాంగ్వేజ్ తెలుగు ఆటోమేటిక్గా వచ్చిందనమాట, మనం తప్పనిసరిగా ఇవన్నీ కూడా టిక్ ఆన్ చేసుకోవాలన్నమాట. సో వేరే లాంగ్వేజెస్ మీకు ఏదన్నా వచ్చి ఉంటే ఇక్కడ టిక్ ఆన్ చేసుకోవాలన్నమాట. ఇంకా వ్యాలిడేట్ చేసుకోవాలి, నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ఇక మన ప్రివ్యూ కనపడుతుంది అనమాట, చెక్ చేసుకోవాలి, బ్యాక్కి వెళ్ళి ఎడిట్ చేసుకోవచ్చు, తర్వాత అయితే ఎడిట్ ఆప్షన్ ఉండదన్నమాట. సో జాగ్రత్తగా అన్నీ చెక్ చేసుకొని ఇక్కడ టిక్ ఆన్ చేయాలి, టిక్ ఆన్ చేసి కంప్లీట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఆన్ కంప్లీషన్ నో చేంజెస్ ఆల్రెడీ ఎంటర్డ్ విల్ బి పర్మిటెడ్ అంటే ఎడిట్ ఆప్షన్ లేదని చెప్తున్నారు అనమాట. ఓకే చేసుకోవాలి. సో ఓకే అన్నాం మనం. ఇక్కడ నెక్స్ట్ స్టెప్కి అయితే వచ్చాం అనమాట. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేయాలి, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అప్లోడ్ చేయాలన్నమాట. ఇంకేం అవసరం లేదు, మొత్తం మీద మన ఫోటో, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఇంకా కేటగిరీ సర్టిఫికేట్స్ అనేది తర్వాత వెరిఫికేషన్ టైంకి మీరు అవన్నీ రెడీ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో నుంచి ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసుకొని తర్వాత ఇక్కడ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ఇంకా లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఇంకా హ్యాండ్ రిటన్ డిక్లరేషన్కి సంబంధించి ఇక్కడ మనకు ఒక నోట్ అయితే ఇచ్చారనమాట, దాని ప్రకారం మనం అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఈ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ లేదంటే బ్లూ ఇంక్ ఇంప్రెషన్ చేసుకొని స్కాన్ చేసుకొని దాన్ని 20 to 50 KB మధ్య జేపీజీలో అప్లోడ్ అయితే చేసుకోవాలి. అలాగే హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అనమాట, ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో ఇక్కడ ఒక మ్యాటర్ ఇచ్చారు, అదైతే ఇక్కడ మీకు ఉంటుంది అనమాట. ఇక్కడ గైడ్ లైన్స్ ఫర్ డాక్యుమెంట్స్ అప్లోడ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఇది వస్తుంది అనమాట. ఇక్కడ యాస్టేజ్గా మీరు చేత్తో రాసుకొని వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో కింద సైన్ చేసి ఇంతవరకు స్కాన్ చేసుకొని జేపీజీ ఫార్మేట్లో 50 to 100 KB మధ్య అప్లోడ్ అయితే చేసుకోవాలి. మీ నేమ్ రాసుకొని హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫార్మ్ ఇస్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్. ఐ విల్ ప్రజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. లాస్ట్ స్టెప్ అనమాట, మనకి జనరల్ క్యాండిడేట్స్ ఒక 800 ప్లస్ జిఎస్టీ అనమాట, మిగతా వాళ్ళకి 175 ప్లస్ జిఎస్టీ అప్లికబుల్ కాబట్టి ఇక్కడ వస్తుంది. ఇలాగా ఇక్కడ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మన బిల్డర్స్కి కానీ లేదంటే సిసి ఎవెన్యూ కానీ ఏదో ఒక గేట్వే ద్వారా మీరు ఫీజు అయితే పే చేసుకో. సబ్మిట్ అనాలి, ఓకే అనాలి. ఓకే అంటే మనకి పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తాయి, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్యూఆర్, యూపీఐ కూడా ఉందన్నమాట. ఏదో ఒక మాధ్యమం ద్వారా మీరు ఫీజు అయితే పే అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ క్యాప్చర్ చేసి లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. దానికి 22 August 2025 దాకా అయితే టైం అయితే ఇవ్వడం జరుగుతున్నది. ఈ లోపల మీరు లాగిన్ అప్లికేషన్ అయితే ప్రింట్అవుట్ అయితే తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి 1500 అప్రెంటిస్కి సంబంధించిన అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ ఆల్ ది బెస్ట్, సక్సెస్, హ్యాపీనెస్.